సురేశా అయినా నాకు చాలుగా ఎర్రకాడు కాబా ఏరియాలు చేతులన్నీ వస్తాయి మరి ఏరుడు ఏరినాయి కానీ మరి ఎవరైనా ఎక్కపోతారట అవునా ఇదే దొంగలు బాగున్నారు కానీ మరి కడదామా కడదాం మన చెట్లగా పండ్లు కాస్తే చెప్పు చీపురు కడతారు ఎవరు ఇవాళ కూడా మనకి మన కట్టెలు మన కథ చెప్పు చీపురు కడదాం ఎవరు ఎత్తుకుపోకుండా చుట్టూ కడదాం ఒక కడ కాదు చుట్టూ కడదాం ఈ గుప్పకు ఆ గుప్పకు దానికి కడతాం పెట్టు పెట్టు నువ్వు పెట్టు నేను దానికి పెడతా మరి పెట్టు చెప్పులు బాగానే ఉన్నాయి బాగా మంది ఉన్నారు శిబిర్ ఒకటి దొరికితే మంచిగా ఉండే కానీ అబ్బా బాగా శిబిర్ చూడు చూడు ఆడు ఉంటే చూడు కానీ దొరికితే ఒకటి ఎత్త అయిపోయింది కాడికి వెళ్ళి బాగా నేను పెడతానా మరి అయిపోయింది నాది ఇక నేను కష్టపడి ఏరుకున్నా నా కట్టెలు ఎవరు వెతుకపోవద్దు అందుకే చెప్పులు పెడతాను చింతలు పెడతా సాటలు కూడా పెడతా చుట్టూరు పెట్టి దాన్ని ఎత్తుకపోవద్దని ఎరకాలు పెడతా వచ్చినోడు కూడా దయ్యం పట్టాలి అని నేనే దయ్యం పడతా మీరు ఎత్తుకపోతారు ఎత్తుకపోతారు మిమ్మల్ని ఇండియా కట్టేలా వాడేస్తా ఎత్తుకపోతే మంచిగా చెప్పులు పెట్టి గుర్తు పెట్టిపోతా మా పిల్లలు బొమ్మలు కూడా పెట్టాను నేను కూడా పెట్టిపోతాను ఇక ఈ టీవీలో లేదో కుంభమేళ ఏంటి అది పోదాం మరి పోదాం బాబా ఏంటి ఆడికి పోయి గంగల మునుగుడేనా నీళ్ళు పోదాం మరి దగ్గర బాగా కావాలి మరి అట్లయితే మన గంగల మునుగుడు ఏముంది లేవు పోతున్నావు ఏం లేక పొయ్యిల కట్టెలు లేవు ఇద్దరు ముగ్గురు కూలీలను పిలిచి కట్టెలు ఏర్పిద్దామని పోతాను చూడకుంటే పోతాను చూడకుంటే నా పచ్చని నాకున్నది పొయ్యిల కట్టెలు అయిపోయినాయి పిల్లకి చెవులు కుట్టించే ఫంక్షన్ ఉన్నది దానికోసం అని కూలీలను మాట్లాడదాను పోతాను కట్టెలు బొచ్చెడు కట్టెలు వచ్చినాయి బాగానే వచ్చినాయి మన ట్రాక్టర్ ఉన్నది ఇవి పట్టుకున్నాం ఎంత మరి 5,000 అన్నా 5,000 1000 ట్రాక్టర్ మిగిలిన అందులో మార్చుకున్నాం బాగానే ఉన్నాయి కానీ బొచ్చెడు ఉన్నాయి బాబాయ్ అంతే చూసినా బొచ్చెడు ఉన్నాయి ఏమైంది బాగానే గుతగుతలు పెట్టుకొని వస్తాను ఏమి లేదు తమ్మి పచ్చి కట్టెలు కొట్టినాం అనుకో అవి మండే అదంతా ఉత్త కథ ఒక్క 5,000 రూపాయలు ట్రాక్టర్ నిండా పిక్క చేద్దాం కదా అని ఎండిపోయిన కట్టెలకి చేస్తే మండుతాయి ఏమంటే 5,000 ఏందయ్యా 3,000 కాడికి చూడుర్రి ఎందుకంటే పర్వాలేదు అనే మీరు మనోళ్ళేనా 4,000 ఇస్తాయి లాస్ట్ 4,000 ఇచ్చాయి ఇక 4,000 అన్నాయి ఇక నేను ఇక పోయి కూలీలను ఏరి అదంతా ఇక కాడికి ఇస్తుంది 4,000 ఇస్తుంది ఒక్క పుల్వాటిలు ఇక మళ్ళా పార్టీ చక్క పట్టుకొస్తాం నీకు ఎందుకు బాగా అంటారు తమ్ముడు కదా 2 సంవత్సరాలు అయితే నీకు సాయంత్రం ఇంటికాడ ఉంటే పో మాదే ట్రాక్టర్ మేమే మనసులో ముగ్గురమే తెస్తాం ఇక మరి అయితే పోతాను ఇక మీ అక్క బాగా తిడతాను మరి పోయి చెప్పుకుంటే ఏదో ఒకటి నీకు ఎందుకు మేము తెస్తాం ఓకే మరి పో వాయిక సత్తులు వస్తాయి కానీ అత్తడు వెనుక మరి నీకోసం మేము ఆడే చూసుకుంటున్నాం తొందర రావద్దా ఎంత తొందరనే వచ్చినావుగా కనబడుతుంది అతి గంట అవుతుంది ఏడ పెట్టమంటావు మరి అటు పెట్టు అటు పెడదామా కుక్కలు బాగానే ఉన్నాయిగా కుప్పలు ఏరుకుని బాగా ఎట్లా చేస్తారా అయితే దొరికిన కాడికే మరి ఇది ఒకటి ఫస్ట్ చేసి మిగిలిన ఏడదాము 4,000 అన్నారు అంతమంది ఏరుకుపోవాలి మంచి ఇది అల్లే కానీ ఇంకో సగం వెలిగినాక
ఇంత కళ్ళు తాగి మొత్తం పెరుగుదాం తెచ్చినా ఉన్నాయి చెట్టు కింద ఉన్నాయి నువ్వు ఎక్కుతావా మరి మేము అందిస్తాం నువ్వు ఎక్కుతావా అని కాయ మరి నువ్వు ఎక్కుపో మేము అందిస్తాం మెలుగుపో తాగుతావా అనేది సాయి తాగుతావా మనకి సరిపోదు ఇంకా సాయి నీకా కొంచెం వేళ బాగా వేళ నాకు ఫుల్ కచ్చే కొడతా గా నీళ్ళు గిల్లు నాకు నచ్చదు నువ్వు కూడా పోసుకో ఏ రాదని కాదు బాబా నాకు ఫుల్ పోయి ఏ మొత్తం నింపు సగం సగం కుదరదు నాకు నువ్వు ఇంత ఖర్చు తాగుతా బాగుతావా ఏం కాదు సత్తావు పోతే వెళ్ళి అట్లా తాగు వాటర్ పోసుకున్నావు ఏ నేను పోసుకుండే మనం గైనంత తాగం అయిపోయేదా పెట్టినావా తెల్లే వస్తావు పోయి ఇంకో పెగ్గు పోయి మనకి ఆకుముద్ద తోడబడితే ఎట్లా పోయి ఇలా గాలి పోతుంది పోయి మళ్ళా సగం పోతావు పోతా చాలు రేపా అరే కానీ బుక్ వస్తావు మంచిగా ఉందా అనే కాలు అది కూడా మంచిగా ఏమని మంచిగా ఉండదు ఇక ఇంగ్లీష్ మందేనే గంట తర్వాత బాగుతావా ఏ కాదు అలవాటు అయిపోయింది నీళ్ళు పోసుకుంటా అది రుసుంటే లేదు ఏమో నీతో కట్టగా అయినాక ఆయనతో కుప్ప నింపుదాం నింపుతావు కానీ ఏ పాపం గ్యాస్ మళ్ళీ ఆయన కచ్చకాలు అవుతా నువ్వే నింపుతావు ఇంకా మళ్ళీ చంపుతాడు ఏం కాదు 10 నిమిషాలు కాదు కిలోల నత్తరా నేటు ఎవరు బాబు మొన్న నేను ఏన్నా ఎవరు రాదుగా బెత్తలకి తత్తదా పొద్దున సాయంత్రం వస్తారు అంతేనా ఎవరు అప్పుడు చేపలు అనుకున్నా మరి సాయంత్రం అనుకోండి ఏం చేస్తావు పాపం ఆయన 4000 రూపాయలు ఇచ్చేయండు ఇది సగం తీసుకపోతే మంచిగా ఉండదు మొత్తం వెళ్ళకపోదాం మరి ఏం చేద్దాం అని చెప్పు ఇది ఉన్నది కదా బాబా కుప్పలే కదా ఈ కుప్పలు కావు చెప్పులు కట్టిలు కానీ ఆ మొత్తం సీట్ మొత్తం సిక్కులు చెప్పులు వేసి చెప్పులు మననే బాబా దయ్యాలు హోటల్ మనం రయాలే మన చూసి పారిపోతుంది చెప్పులు సీపులు మన వేసుకెళ్దాం బాబా ఏనా సాయి ఏమో మొత్తం ఇవన్నీ ఎక్కిద్దాం బాబాయ్ మనం వారి చెప్పు వారి మనల్ని ఏం చేస్తాయి సాయి ఇక చిన్న కుప్పనికి పెద్ద కుప్పలు వేస్తాడా మనల్ని ఎవడు ఏమంటాడు మీరు ఇద్దరు పెడతారా నేను పంట మారి ఐదు వేస్తాలే అంతే ఏం చేస్తావు ఏం చేస్తావు అంత రావు ఏంది నువ్వెంత దాయను నేను అంత దాయను అవుతుంది నేను చేస్తాను కదా పని బాబా లే నువ్వే అంగేసుకోపోలే ఇక పోందా లే రావుడు పనుడు ఆయన ఒక్కరు ఏమి కాదు నేర్పులే ఇక దగ్గర పడ్డాయి
లేకపోతే ఏం కాదు. ఏం కాదు ఏమైపోయింది మమ్మల్ని చంపినావు ఇవాళ. ఏం కాదు కట్టేద్దామే వేసుడు కట్టేసుడు ఇక సార్ బా ఓ బాచ పోనీ సాయి డాక్టర్ వినోదు వినోదు వాడున్నట్టుంది వినోదు లేదా గిడెందుకు కూర్చున్నామ్మా నీరండి ఎటు వేయండు మరి ఎటు పోయిండు ఏ కట్టెల పైసలు ఇచ్చేనా ఇచ్చేనా ఎంత 4,000 ఇచ్చేనా తీసుకో 4,000గా 4,000 ఇంకో నా 1,000 ఇచ్చి సత్యమామ 1,000 ఇచ్చి డాక్టర్ 1,000 నీ 1,000 ఉంచు. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పువాను కొడుకును ఇంకే చూడు ఎవరి అన్న బాగానే ఇంకో ఇంక మనోడే కదా ఇవాళ అయితారమైనా ఎట్లేదా మంచిగా ఉత్తిగానే ఉన్నారు ఏ కట్టలేదన్నా తెచ్చుకోవాలి డాక్టర్ మాట్లాడుకోవాలి. డాక్టర్ మాట్లాడినా మేము ఏదైనా ఎవడో ఎత్తుక పీకిండు ఏంది? మాకి ఎత్తుకపోలేగా మాకేం తెలుసు నీ అవ్వ మీరేంటి వీళ్ళిద్దరికి నా పచ్చిన ఇవ్వడానికి లేదు వీళ్ళు ఎందుకేమో తినవాని 2 బిర్యానీలు తింటారు పుక్కిడి కత్తిళ్ళు అబ్బా ఏడవనియరు వీళ్ళు నాకు ఉప్పిందా అయ్యో బావా నీ కుప్ప వేయింది. అయ్యో నాకు ఉప్పు వేసుకొని రా కొడుకా. అయ్యో నాకు ఉప్పురా కుప్ప. వాళ్ళ తెవసాలు కాను వాళ్ళను కొండబోను ఇంత పెద్ద కుప్ప తెచ్చి గీడ పెడితే ఒక కట్టెలు కూడా లేకుండా చేసి నలుగురుగా వాళ్ళ నోట్ల మన్ను కొట్ట వాళ్ళ తినాలు గాను వాళ్ళ దేవసాలు గాను ఏం తింటకురా గంత పెద్ద కుప్ప ఒక్క కట్టె లేకుండా చేసిండు. ఏం చేయమంటావురా గన్ని రావా కట్టెలు ఎత్తుకపోయి రావులా ఏమున్నాయిరా గిన్నెని కట్టెలు ఉన్నాయి మొత్తానికి లేకుండా ఎత్తుకపోయిలు వాళ్ళ దేవతాలు గాను వాళ్ళ తినాలి గాను వాళ్ళ దేవసాలు గాను గీతగానే పెద్ద కుప్పే కట్ట లేకుండా ఎత్తుకపోయిన వాళ్ళ తినాలి గాను వాళ్ళని వెతుక రాను కాలయ్యా అదే కట్టెలను వాళ్ళని కొండపోయి ఆగొట్టికి ఎట్ట వాళ్ళ నూనెలు ఉచ్చగాగబెట్టి పొయ్యా వాళ్ళు చచ్చిపోను వాళ్ళు చాలు రాకండి అనం కట్టెలు ఒక కట్ట లేకుండా చేసి కట్టెలు కొండ పోయి ఏడబెట్టాలి రా ఏం ఎదుకపోయారు అవుతురా ఈ కట్టెలు ఏం చేస్తావు రా ఇవి ఉండబోయి నువ్వు ఈ పట్టుకపోతే ఆయన నువ్వు ఎత్తుకపోతావు ఎత్తుకపోయినాడు ఎత్తుకపోయి